పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గడిచిన 36 గంటల్లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే పాక్ ఆఫ్ఘాన్ మధ్య అనేకసార్లు ఓపెన్ ఫైరింగ్ కూడా జరిగాయి. దీంతో డ్యూరాండ్ రేఖ వద్ద టోర్కమ్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాలిబాన్, పాక్ ఆర్మీలు హోరాహోరీగా కాల్పులు జరుపుకుంటున్నాయి. పైగా ఇరు దేశాలు మరింత మంది సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించడానికి ఏర్పాటు చేస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం టీటీపీ టెర్రరిస్టులని పాకిస్తాన్ చెబుతోంది. 2023 నవంబర్లో పాకిస్తాన్ ఒక ఆపరేషన్ చేపట్టింది. పాక్లో అక్రమంగా ఉంటున్న 10 లక్షలకు పైగా ఉంటున్న ఆఫ్ఘాన్ ప్రజలను వారి దేశానికి తిరిగి పంపింది. అందులో కొంతమంది టీటీపీ టెర్రరిస్టులు ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. వారే ఇప్పుడు తమ సైన్యంపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇది ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆరోపించింది. గత ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ ఆర్మీ రెండోసారి ఆఫ్ఘాన్ భూభాగంపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో 46 మంది సామాన్య పౌరులు మరణించారని ఆఫ్ఘాన్ తెలిపింది. అయితే వీరంతా టీపీపీ టెర్రరిస్టు వారికి సంబంధించిన కుటుంబాల వాళ్లే అని పాక్ ఆరోపించింది. ఇది ఆఫ్ఘాన్కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. ఈ దాడుల్లో భారత్ కూడా ఖండించింది. దీంతో కీలకమైన టోర్కమ్ బార్డర్ వద్ద తాలిబాన్ ప్రభుత్వం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఈ కొత్త మిలిటరీ పోస్టు ఏర్పాటు చేయడం పాకిస్తాన్కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇరువైపులా ఓపెన్ ఫైరింగ్ చేసుకున్నారు. దీంతో బార్డర్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సరిహద్దు గుండానే ఎన్నో ఏళ్లుగా పాక్, ఆఫ్ఘాన్ తమ వర్తక వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ ఇబ్బందులతో సరిహద్దులకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయి. అటు రెండు దేశాల పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. కానీ సైన్యాన్ని మాత్రం పోటాపోటీగా మోహరిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నో రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ను పాక్ రెచ్చగొడుతోంది. కానీ ఆఫ్ఘాన్ ఎలాంటి చర్యలకు దిగలేదు. అయితే ప్రస్తుతం ఓపెన్ ఫైరింగ్ ఇరు దేశాల మధ్య అగ్గిరాజేస్తోంది. ఆఫ్ఘాన్ దీనిని సీరియస్గా తీసుకుంటే గనక మరో యుద్ధం ప్రారంభమైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్, ఆఫ్ఘాన్ మధ్య నెలకొన్న ఈ పరిస్థితుల్లో భారత్, అమెరికా నిశ్చితంగా గమనిస్తున్నాయి. Там эмоции.